సరి అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ఒక మైండ్ బ్లోయింగ్ కథ విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఇది రోహన్ అనే ఒక సాధారణ 16ఏళ్ల కుర్రాడి కథ. ఒక మిస్టీరియస్ టెక్స్ట్ మెసేజ్ అతని జీవితాన్ని ఎలా తలకిందులు చేసిందో, అలాగే మనిషి భావోద్వేగాలు ఎలా మారతాయో మనమిప్పుడు డీకోడ్ చేద్దాం. ఈ కథ మనల్ని వెంటనే ఎలా హుక్ చేస్తుందో చూడండి. ఒక గుర్తు తెలియని నంబర్ నుంచి అకస్మాత్తుగా ఒక మెసేజొస్తుంది, అర్జున్ను నమ్మొద్దు అని. అర్జున్ ఎవరో కాదు, చిన్నప్పటినుంచి రోహన్ ప్రాణస్నేహితుడు. ఊహించని హెచ్చరికతో ఒక్కసారిగా టెన్షన్ మొదలవుతుంది. ఆ తొలి షాక్ అసలు ఎంత భయంకరంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పేసింగ్ బాగా పెరుగుతుంది. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఒక భయానకమైన కౌంట్డౌన్ స్టార్ట్ చేశాడు. కేవలం 3 రోజులు మాత్రమే ఉన్నాయని హెచ్చరించాడు. ఆందోళనతో గజగజ వణికిపోతున్న రోహన్ పరిస్థితికి ఈ మెసేజ్ అద్దం పడుతోంది. ఎవరికైనా ఇలాంటి కౌంట్డౌన్ మెసేజ్ వస్తే ఆ భయం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. గుండె ఆగినంత పనవుతుంది కదా. ఇక్కడే ఉంది అస్సలైన ట్విస్ట్. మెసేజ్ పంపుతున్నది మరెవ్వరో కాదు, భవిష్యత్తు నుంచి స్వయంగా రోహన్ తనకు తానే మెసేజ్ చేసుకుంటున్నాడు. ఇది చదవగానే రోహన్ షాక్తో అలా ఫ్రీజ్ అయిపోయాడు. మనకైనా అంతే కదా, భవిష్యత్తు నుంచి మనకి మనం మెసేజ్ చేసుకోవడమనేది అసలు మైండ్ బ్లాంక్ అయ్యే విషయం. ఇప్పుడు తరువాతి దశను చూద్దాం. నమ్మకం సన్నగిల్లడం. ఎంతో బలమైన స్నేహం ఈ భయం, అనుమానం వల్ల ఎలా విరిగిపోతుందో గమనిద్దాం. ఈ 3 రోజుల కౌంట్డౌన్ ఒకసారి చూస్తే, మొదటి రోజు నోట్స్ అడగడం, రెండో రోజు అబద్ధం చెప్పడం, మూడో రోజు అసలు నిజం బయటపడటం. ప్రాణస్నేహితుడిపై నమ్మకం ఎలా పోతోందో, వాళ్ళిద్దరి బంధం దశలవారీగా ఎలా విచ్ఛిన్నమవుతోందో ఇది పర్ఫెక్ట్గా చూపిస్తోంది. మొదటి రోజు వాస్తవం రోహన్ను విపరీతంగా భయపెట్టింది. భవిష్యత్తు నుంచి వచ్చిన మెసేజ్లో చెప్పినట్లుగానే కరెక్టుగా 10 నిమిషాల తర్వాత అర్జున్ వచ్చి నోట్స్ అడిగాడు. రోజూ స్కూల్లో జరిగే చాలా సాధారణ సంఘటన ఇప్పుడు రోహన్కి ఒక పీడకలలా మారిపోయింది. మనస్సులో ఎక్కడో తెలియని అనుమానం మొదలైంది. మానసిక ఒత్తిడి ఇంకా పెరుగుతోంది. రెండో రోజు ఏం జరగబోతోందో రోహన్కి ముందే మెసేజ్ వచ్చేసింది, అతను అబద్ధం చెప్తాడు అని. తన బెస్ట్ ఫ్రెండ్ తనకు ఎప్పుడు ద్రోహం చేస్తాడా అని ఎదురుచూసే పరిస్థితి చాలా బాధాకరం కదా. అర్జున్ వచ్చి తీసుకున్న నోట్స్ పోయాయి అని చెప్పగానే రోహన్కి ఆ భవిష్యత్తు మెసేజ్ నిజమేనని కన్ఫర్మ్ అయిపోయింది. ఇది నిజంగా జరగబోయే ప్రమాదమా, లేక కేవలం అనుకోకుండా జరిగిన సంఘటన అన్న అయోమయంలో ఉండిపోయాడు. మైండ్ అంతా ఒకటే గందరగోళం. మూడో రోజు రానే వచ్చింది, ద బ్రేకింగ్ పాయింట్. ఇప్పటివరకు ఉన్న టెన్షన్, భయం, కోపం అన్నీ ఒకేసారి బద్దలయ్యే పాయింట్ ఇది. రోహన్ స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే దాక్కుంటే ఏ ప్రమాదమూ జరగదని ఫిక్స్ అయ్యాడు. కాని కరెక్ట్గా సాయంత్రం 4 గంటలకు నువ్వు తప్పించుకోలేవు అని మళ్లీ టెక్స్టొచ్చింది. సరిగ్గా అదే సమయానికి అర్జున్ వచ్చాడని వాళ్ళమ్మ చెప్పింది. ఇక్కడ సస్పెన్స్ పీక్స్కెళ్ళిపోయింది. వాతావరణం ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది. అకస్మాత్తుగా వచ్చిన అర్జున్ చూసి రోహన్ గుండెవేగం పెరిగిపోయింది. అర్జున్ తన బ్యాగ్ తీసి ఇంతకు ముందు పోయిందని చెప్పిన ఆ చినిగిన నోట్బుక్ను బయటకు తీశాడు. ఇక్కడ పెద్ద గొడవ జరగబోతోందని మనకు క్లియర్గా అర్థమవుతోంది. నేను నోట్స్ పోగొట్టలేదు, నేనే దాన్ని అమ్మేశాను అని అర్జున్ చెప్పిన ఈ మాటతో రోహన్ కోపం కట్టలు తెంచుకుంది. నమ్మకద్రోహం అనే ఫీలింగ్ అతన్ని పూర్తిగా కమ్మేసింది. ప్రాణస్నేహితుడే తన వస్తువుల్ని అమ్ముకున్నాడనగానే ఎవరికైనా మండిపోతుంది గదా. కోపం నుండి కరుణ వైపు. ఇక్కడే ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన ఎమోషనల్ షిఫ్ట్ ఉంది. మన అంచనాలు వాస్తవానికి ఎంత భిన్నంగా ఉంటాయో ఇప్పుడు తెలుస్తుంది. మనం ఊహించిన దానికి జరిగే వాస్తవానికి మధ్య ఉన్న వ్యత్యాసమిది. ఒకవైపు ప్రాణానికి ప్రమాదం జరుగుతోందన్న భయం, మరోవైపు స్నేహితుడి నిస్సహాయత. ఈ వాస్తవం తెలిసాక కోపం కాస్త కరుణగా ఎలా మారిపోతుందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అర్జున్ చేసిన ఆ పని వెనుక ఉన్న అసలు కారణం ఇది. వాళ్ల నాన్నకు ఉద్యోగం పోయింది, కుటుంబానికి అత్యవసరంగా డబ్బు కావాలి, ఇంకేం చెయ్యాలో దారి తెలియని పరిస్థితి. ఇది వినగానే రోహన్లో ఉన్న కోపమంతా మంచులా కరిగిపోయి దాని స్థానంలో అంతులేని జాలి పుట్టుకొచ్చింది. సరిగ్గా అదే సమయంలో భవిష్యత్తు నుంచి మళ్లీ టెక్స్ట్ వచ్చింది. ఇప్పుడర్థమైందా అని. అనుమానంతో మొదలైన ప్రయాణం
ఒకరి కష్టాన్ని అర్థం చేసుకునే స్థాయికి ఎలా మారుతుందో ఈ ఒక్క మాటతో భవిష్యత్తు రోహన్ కన్ఫర్మ్ చేశాడు. అప్పుడు రోహన్కి వెంటనే ఒక పెద్ద సందేహం వచ్చి భవిష్యత్తులో ఉన్న తనను తిరిగి ప్రశ్నించాడు. అసలు 3వ రోజు జరగబోయే ఆ ఘోరమైన చెడు విషయమేంటి అని. ఎందుకంటే అర్జున్ వల్ల అతనికి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు కదా. భవిష్యత్తు నుంచి వచ్చిన ఈ రిప్లై నిజంగా మన మనసును మెలిపెడుతుంది. అతన్ని కోల్పోవటం. అవును, ఆ వినాశనం అర్జున్ చేసే దాడి కాదు. సహాయం కోసం అలమటిస్తున్న ఒక ప్రాణస్నేహితుడిని చిన్న అపార్థం వల్ల శాశ్వతంగా దూరం చేసుకోవడం. అదే అసలైన విషాదం, అసలైన హెచ్చరిక. ఈ విశ్లేషణ మనకు నేర్పే అత్యంత ముఖ్యమైన పాఠమేంటో ఇప్పుడు చూద్దాం. మోసపోయామన్న భావన నుండి ఎదుటివారి కష్టాన్ని చూసి వారిని క్షమించే స్థాయికి ఎదగడం. ఒకరి బాధను మనం నిజంగా అర్థం చేసుకున్నప్పుడు మన స్వంత కోపం దానంతటదే మాయమవుతుంది. ఈ ఎమోషనల్ జర్నీ ఎంత అద్భుతంగా ఉందో కదా. కోపంతో అరిచే బదులు రోహన్ అర్జున్ను అక్కున చేర్చుకున్నాడు. నన్ను నమ్ము, ఇంకోసారి ఇలా దాచొద్దు అని చెప్పడంతో అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చూపించిన ఆ చిన్న కరుణ వాళ్ల స్నేహాన్ని శాశ్వతంగా నిలబెట్టింది. రోహన్ తాను చెయ్యాల్సింది చేశాడు. భవిష్యత్తులో జరగబోయే ఆ ఘోరాన్ని మార్చేశాడు. అందుకే నేను భవిష్యత్తును మార్చేశానా అని తను పంపిన చివరి మెసేజ్కి రిప్లై రాలేదు. ఆ మిస్టీరియస్ నంబర్ శాశ్వతంగా మాయమైపోయింది. భవిష్యత్తు ఎప్పుడూ ప్రమాదం గురించే హెచ్చరించదు. కొన్నిసార్లు మనకు ముఖ్యమైన వాళ్లను కోల్పోవటం గురించి కూడా హెచ్చరిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ టేకవే. మనం ఇప్పటివరకు చూసిన ఈ కథను ఇది పూర్తిగా రీఫ్రేమ్ చేస్తుంది. ముగించే ముందు ఒక ప్రశ్న. మన చుట్టూ ఉన్న వాళ్ల పట్ల కేవలం కోపాన్ని మాత్రమే చూపిస్తూ వాళ్ల లోపలి బాధను మనం కూడా ఇలాగే విస్మరిస్తున్నామా? తొలి కోపాన్ని పక్కన పెడితే ఎదుటివారి నిస్సహాయత ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.